బికాసే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉంటున్నారు. వారికి స్టార్ డ్యామ్ వచ్చిన తర్వాత ఎవరు ఏంటి అన్నది కూడా అర్థం కావట్లేదు. వారు మేఘా ఫ్యామిలీ అనే వంశ వృక్షానికి తెగులు పట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. మేఘా ఫ్యామిలీలో డిస్ప్యూట్ చేస్తున్నారు. మేఘా ఫ్యాన్స్లో కూడా స్పిట్ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. మీరు కరెక్ట్గా ఎలక్షన్స్ 2 రోజుల ముందు మీ ఫ్రెండ్, మీ స్నేహితుడు అని చెప్పి వాళ్ళ ఇంటికి విజిట్ చేశారు. ఆ ఒక్క విజిట్ పొలిటికల్గా ఏ విధంగా టర్న్ చేస్తున్న అనేది కూడా మీకు ఐడియా రావట్లేదు. మీరు ఆ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సబబు? ఇవాళ మేఘా ఫ్యామిలీ కానీ, మేఘా ఫ్యాన్స్ కానీ మీ స్టార్టింగ్ డేస్లో మీ సినిమాలు అప్పుడు పూర్తిగా మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యాన్స్ మీకు అవుట్రైట్గా సపోర్ట్ చేశారు. కోర్స్ మీకు టాలెంట్ ఉంది, డ్యాన్స్ ఉంది, డైలాగ్ డెలివరీ ఉంది, బాడీ లాంగ్వేజ్ ఉంది, మంచి స్టార్గా ఎదిగారు. అలా స్టార్గా ఎదిగినప్పుడు ఒదిగి ఉండాలి తప్ప ఆ స్టార్ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. మీరు మిస్యూజ్ చేసి ఈ రోజున 100 మంది 1000 మంది క్రౌడ్స్ వస్తున్నారంటే బికాజ్ ఆఫ్ మెగా అనే ఒక ట్యాగ్ లైన్ వల్ల తప్ప అల్లు అర్జున్ గారు మీరు అది స్టార్టింగ్ డేస్లో మెగా ఫ్యాన్స్ ఏ విధంగా సపోర్ట్ చేసిందో మీరు మర్చిపోతున్నారు. మీరు కరెక్ట్గా పొలిటికల్ టైంలో మీరు ఆ విధంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి విజిట్ చేసి మీరు ఒక విధమైన ముద్ర వేశారు. అక్కడ రాజకీయ ముద్ర. అది చాలా దారుణమైన విషయం. మీరు విజిట్ చేయాలనుకుంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత పోవచ్చు, లేకపోతే బిఫోర్ ఎలక్షన్ 20 days బిఫోర్ పోయినా కూడా అది పెద్దగా ఎవరు ఇంపాక్ట్ ఉండేది కాదు. కానీ ఎగ్జాక్ట్గా 2 days బిఫోర్ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ సందేశం ఇస్తున్నారు వాళ్ళకి, మెగా ఫ్యామిలీకి, అలాగే మెగా ఫ్యాన్స్కి? మీరు ఒకే ప్లాట్ఫామ్ మీద ఒకే కుటుంబ సభ్యులు కదా, మీరు ఈ విధంగా ప్రవర్తించిన కరెక్టా? మీ ఫ్రెండ్ అని అంటున్నారు. ఫ్రెండ్ ఉంటాలో తప్పు లేదు, ఏ పార్టీలోనూ ఫ్రెండ్స్ ఉంటారో మనం సపోర్ట్ చేయాలి. బట్ దానికన్నా ముందు మన ఫ్యామిలీ ఇంపార్టెంట్, మన మెగాస్టార్ ఫ్యాన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి కూడా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ మీకుంది. అదే మెగాస్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మీకు కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఒక ఫ్యాన్స్ ఒక ఉద్దేశాన్ని కూడా మనం ఎప్పుడు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మీరు చేయకూడదు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ కానీ, పవర్ స్టార్ ఫ్యాన్స్ కానీ రోడ్ల మీద పట్టుకొని తిరిగి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోవాలని అక్కడ ఉమ్మడి మన ఏదైతే ఉన్న తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీని మద్దతు తెలుపుతున్నారు. అలాంటి సమయంలో మీరు ఆ నిర్ణయం తీసుకొని అక్కడికి వెళ్ళి ఏ విధమైన మన ఇండికేషన్ ఇస్తున్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. దయచేసి మీ స్టార్డమ్ని మీరు మంచి దానికి ఉపయోగించండి, కానీ పొలిటికల్ షీల్డ్లో మాత్రం దీన్ని ఉపయోగించుకోవడం చాలా బాధాకరం. రానున్న రోజుల్లో ఇలాంటి వాటికి మీరు స్వస్తి చెప్పి మెగా ఫ్యామిలీకి అండగా ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ.